అందరికీ నమస్తే అండి. మీరు చూస్తున్నారు కదా కనకమహాలక్ష్మి అమ్మవారు ఫొటోస్ అండి. పాతవి ఫస్ట్ టెంపుల్ 55 సంవత్సరాల కిందట ఉండే టెంపుల్ వీడియోస్ మీరు చూస్తున్నారు. అమ్మవారి కోసం కొంచెం స్టోరీ కూడా మనం తెలుసుకుందామండి. 1600 శతాబ్దంలో జరిగే స్టోరీ కోసం కూడా మనం తెలుసుకుందామండి. ఇది మన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అండి. విశాఖ బృజుపేటలోని స్వయంగా వెలిసిన అమ్మవారి దేవాలయం అండి. 16వ శతాబ్దంలోని విశాఖ దత్తడిన రాజు పరిపాలిస్తుండేవాడండి. ఆ పేరు మీదే విశాఖపట్నం అనే పేరు కూడా వచ్చింది. ఆ తర్వాత ఆంగ్లేయులు వాల్టర్ అని పిలిచేవారండి ఆంగ్లేయులు. అయితే 16వ శతాబ్దంలోని ఈస్ట్ ఇండియా అని పేరుతోని వర్తక వ్యాపార నిమిత్తము ఆంగ్లేయులు మన ఇండియాకి రావడం జరిగిందండి. ఆ టైంలోనే విశాఖపట్నానికి రుచిపేటకి వచ్చారండి. అక్కడ మన విశాఖ దత్తుడు రాజు మీద యుద్ధం ప్రకటించేటప్పుడు యుద్ధం జరిగే టైం అప్పుడు ఈ ఈ ఏరియాకి రావడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్క కుటుంబాలు కూడా బ్రాహ్మణ్స్ కుటుంబాలేనండి. అందులోనే ఒకరు ఈ కనకమహాలక్ష్మి అమ్మవారి కూడా ఉండేవారండి. బాగా భక్తురాలండి. అదే ఎప్పుడు పూజలతోనే ఉండేవారండి ఆవిడ. అయితే ఆంగ్లేయులు కన్ను ఆమె మీద పడిందండి. వెంటనే ఆంగ్లేయులు వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకోబోయారండి. పట్టుకోబట్టి వెంటనే తన తాకినందుకు తన చేతిని వెంటనే నరుక్కొని వాళ్ళకి చెక్కకూడదనేసి ఆ నూతిలో పడి ఆవిడ తను చాలించిందండి. అలాగా అమ్మవారి చనిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం టెంపుల్కి వెళ్తున్నాను కదా, చూపిస్తాను నువ్య అమ్మవారి అన్ని చూద్దామండి. ఇంకా డీటెయిల్స్ చాలా మటుకు ఉన్నాయండి. అవి కూడా మన పంతులు గారిని అడిగి తెలుసుకుందాము. అమ్మవారు ఎలా బయటకు వచ్చారు ఏటని. ఆ 16వ శతాబ్దంలో అమ్మవారు అయితే మటుకు అందులో పడి ఉండిపోయారండి. తర్వాత పురాణ కొంతకాలానికి అక్కడే ఒక పెద్ద ఆవిడ భక్తురాలు నిత్యం పూజలతో ఉండేదండి. ఆవిడకి ఆ నూతి దగ్గరకు వచ్చేసరికి ఎవరో పిలిచినట్టు మాట్లాడినట్టు అనిపించిందంట. అప్పుడు ఏంటని చెప్పేసి తలుచుకుంటే తన కళలో కూడా వచ్చారట. నేను ఇక్కడ ఉన్నాను, లక్ష్మీదేవిగా అవతారం ఎత్తి ఉన్నాను, నన్ను ఇక్కడి నుంచి తీయండి అని చెప్పేసి కోరారట. అప్పుడు అక్కడ వాళ్ళందరూ ఏకమయ్యి ఆ అమ్మవారిని బయటకు తీయడం జరిగిందండి. నేను వీడియోలో ఫస్ట్ చూపించాను అమ్మవారి గుడి ఎలా ఉందని. అది తీసిన తర్వాత అమ్మవారిని అక్కడే ప్రతిష్ఠించారనట. అయితే నిత్యం పూజలు అందుకునేటట్టు ఉండేవారట అమ్మవారు. అయితే గుడి కడదామని ప్లాన్ చేశారటండి. గుడి పైకప్పు కూడా వేయనొక నాకు వద్దు, నాకు వర్షమైన ఎండని ఇలాగే ఉండాలి, నేను బయటే ఉండాలని చెప్పేసి అమ్మవారు అస్సలు ఒప్పుకోలేదండి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అమ్మవారిని అక్కడే ప్రతిష్ఠించి పూజలు అందిస్తున్నారండి. ఈ టెంపుల్కి మా వచ్చే వాళ్ళకి మటుకు లక్ష్వరము బాగా జరుగుతుందండి. అంటే ఆ రోజే, ఎందుకంటే అమ్మవారి భాగశ్ర మాసం లక్షవారమే అమ్మవారు మనకి దొరికారటండి. ఆ నూతిలోంచి తీయడం జరిగింది. అందుకోసము ఆ రోజే ప్రీతికరమైన రోజు అమ్మవారికి. అందువల్ల ఆ రోజే ఏర్పాట్లన్నీ చేస్తారు. ప్రతి సంవత్సరం జరుగుతాయండి. ఈ టెంపుల్కి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి ఆర్టీసీ నుంచి ఫ్రీ బస్సులు ఏర్పాటు చేశారండి ఈ దేవాదాయ శాఖ వాళ్ళు. ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా కార్యనిర్వహణ అధికారి శ్రీమతి కె శోభారాణి గారు ఉప కమిషనర్ అండి. ఆవిడ ఆ యాండవారిలోనే అన్నీ జరుగుతున్నాయండి. సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసేసారండి టెంపుల్లోని. చూడండి, మీరే చూడండి. మనమైతే టెంపుల్కి అయితే ఇగోండి లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళిన తర్వాత టెంపుల్ మొత్తం చూపిస్తాను. చక్కగా మీరు ఆ అమ్మవారిని దర్శించుకోండి. టెంపుల్ అంతా చూడండి. ఇక్కడ విశాఖపట్నంలో చుట్టుపక్కల ఉన్న అందరూ కొన్ని లక్షల మంది వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారండి. అసలైతే ఖాళీయే ఉండదండి. ఇక్కడ ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఉంటుందండి. తర్వాత ఈ కార్యక్రమాలు కూడా టౌన్ కొత్త రోడ్డు ఏరియాలో ఏర్పాటు చేశారండి. అక్కడ జగన్నాథం టెంపుల్ ఏరియాలో ఏర్పాటు చేశారు. భక్తులందరూ అది మాత్రం గమనించండి. ఇగోండి మనం ఆలయానికి వచ్చేసామండి. అమ్మవారి ఎంట్రన్స్ లోపలికి వెళ్దాము. మీరు ఆలయం మొత్తం చూడండి, అమ్మవారిని దర్శించుకోండి. ఇగోండి బయట ఏర్పాట్లన్నీ మీకు చూపిస్తున్నాను. పూజా సామాగ్రి అన్నీ ఇక్కడే దొరుకుతాయండి. మీరు ఖచ్చితంగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఏది కోరినా సరే అమ్మవారి తీరుస్తారండి. ఈ అమ్మవారికి ప్రీతికరమైనది పాలండి. పాల అభిషేకం ఉంటే చాలు అమ్మవారికి. కులమత భేదము లేకుండా ఏ కులము వారైనా సరే వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని పాలాభిషేకం చెయ్యాలండి. మనం ఇక అమ్మవారికి సంబంధించిన పాదాలు చూపిస్తాను. ఆ తర్వాత అమ్మవారి మీకు చెప్పాను కదా నూతిలోని పడిపోయారని, అమ్మవారు ఆ నుయ్యిని కూడా చూపిస్తానండి. ప్రత్యేకించి పూజించవలసింది అదేనండి. ఆ నుయ్యికి ప్రత్యేకంగా కట్టేసి ఉంటుంది. మీకు ఎదురుకుంటా కనబడుతుంది చూసారా, అది అమ్మవారు. ఆ పక్కన ఎదురుకుంటా ఉండేదే నుయ్యండి. మీరు అది కూడా చూడండి. ఇక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు ఉంటాయండి. ఎదురుకుంటా అమ్మవారిని ప్రతిష్ఠించారండి. ఇక్కడ ప్రత్యేక పూజలు ఉంటాయి అమ్మవారివి.
మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకోండి. ఇగోండి అమ్మవారి పాదాలు. మార్గశిర మాసం స్టార్ట్ అవ్వక ముందే జనాలు ఎక్కువ వచ్చి ఉన్నారండి, ఖాళీ లేకుండా ఉన్నారు. ఇక్కడ చూడండి ఉయ్యాలు ఉంది, అక్కడ తులాభారం ఉంది. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, ఉద్యోగాలు, వీసా దొరకదు, వీసాలు కూడా పంతులు గారి మాటలో కూడా తెలుసుకుందామండి. ఇగోండి మీకు చెప్పాను కదా నువ్వే ఇదేనండి. అసలు అమ్మవారు ఇక్కడ నుంచే తీశారండి. అమ్మవారికి సంబంధించి ఇంకా చాలా స్టోరీ ఉందండి కార్యక్రమాలు, అవన్నీ కూడా పంతులు గారు వాయిస్లో మటు తెలుసుకున్నాము. ఖచ్చితంగా మీరు వీడియో మొత్తం చూడండి, అస్సలు ఎక్కడ మిస్ అవ్వకండి. ఇక్కడ మనకి బయట వాళ్ళకి వచ్చే వీడియో తీసే అవకాశం లేదండి. మేము అక్కడ వెళ్ళడంతో అక్కడ తీడిచ్చే అవకాశం నాకు దొరికింది. మీరైతే అమ్మవారిని దర్శించుకోండి. అగోండి అందరూ పాలాభిషేకమే చేస్తున్నారు. మీరు కూడా చేసుకొని అమ్మవారిని దర్శించుకొని మీ జన్మ తరించిపోద్దండి. కోరిక తల్లి మనకి నెరవేర్చి తీర్చే తల్లి అండి అమ్మవారు, కనక మహాలక్ష్మి అమ్మవారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లండి. కొంగు బంగారమై వెలిసి అమ్మవారిని ఏది తలుచుకుంటే అదే తీరిపోయే భాగ్యం కలిగిస్తారండి అమ్మవారు. ఇగోండి మనము ఆలయం బయట కూడా తీశాను నేను. అమ్మవారికి చీరలు పెట్టి అమ్మవారికి ఇచ్చేస్తారండి. అవన్నీ ఇక్కడే ఇచ్చేస్తారండి భక్తులకి. చీరలు ఆ ఎదురుగుంట ప్రసాదాలు విక్రీ చేస్తారండి. అక్కడ మీరు ప్రసాదాలు తీసుకోండి. ఇగోండి ఆలయం మొత్తం చూడండి. ఇగోండి కొన్ని వేల మంది, అసలు నాగేశ్వరం స్టార్ట్ అవ్వకముందే కొన్ని వేల మంది ఉంటే అది తర్వాత ఎంత జనం ఉంటారు మీరే ఆలోచించారు. కొన్ని లక్షల మంది వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారండి. మీరు కూడా దర్శించుకోండి. ఈ వీడియో తీయడానికి నాకు చాలా పర్మిషన్ తీసుకొని అయ్యిందండి, తీయడం జరిగింది. మీరు చూడండి గుడి అంతా. నాకు ఎలాగైనా సరే సపోర్ట్ అయితే ఇవ్వండి. ప్లీజ్ ఒక లైక్ చేసి కామెంట్స్ తెలియచేయండి. మీకు ఎలాగుందో టెంపుల్ తెలియచేయండి ఖచ్చితంగా. మీరు మాత్రం వీడియో మొత్తం చూడండి, మొత్తం చూసి అమ్మవారిని దర్శించుకోండి. మహారాజులు పరిపాలిస్తూ ఉండేవారు. ఆ మహారాజు పరిపాలనలో గురుజులు ఉంటాయి కదా, అలాగే ఈ పేటకి గురుజుపేటను పెట్టి రోజు కూడా రాజుగారు రాణివారు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటారు. అలా 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 ప్రతిరోజు కూడా రాజుగారు రాణిగారు వచ్చి దర్శించుకున్న రోజుల్లో ఇక్కడ దండయాత్ర జరిగింది. ఆ దండయాత్ర జరుగుతున్నప్పుడు ప్రత్యేకంగా కొన్ని దేవాలయాల్లో విగ్రహాలని భిన్నం చేస్తూ ఉంటే ఇక్కడ కూడా అమ్మవారిని భిన్నం చేస్తారనే ఉద్దేశంలో అప్పుడున్నటువంటి అర్చక స్వామి ఈ అమ్మవారిని సగలించి గుణపంతో ఇక్కడ దగ్గరగా ఉన్నటువంటి బావిలో ఆ అమ్మవారిని ఎదురేయడము, అలా కాలగర్భంలో ఆ బావి కూడుకుపోవడము జరిగింది. కొంతకాలం అయిన తర్వాత గురుజుపేటలో ఉన్నటువంటి ఆ వీధిలో ఒక ముసలావిడికి అమ్మవారి స్వప్నంలో కనిపించి, నేను నా బావిలో ఉన్నాను, నేను ఏ రకంగా అయితే ఉన్నానో అదే రకంగా నన్ను ప్రతిష్ట చేయండి అని చెప్పి అమ్మవారు ఆ స్వప్నంలో ఆ ముసలావిడికి కనిపించడం, ఆ తర్వాత ఈ బావిని ప్రత్యేకంగా తీసి ప్రతిష్ట చేయడము జరిగింది. అలాగే ఈ విశాఖపట్నంలో వ్యాధి ప్రబలింది. ఆ అమ్మవారి విగ్రహాన్ని ఆ ముసలమ్మ గారు ఎక్కడైతే ప్రతిష్ట చేశారో అలా కాకుండా కొన్ని పక్కకి జరిపారు మున్సిపాలిటీ వాళ్ళు. అప్పుడు ప్లేగు వ్యాధి ప్రబలి చాలామంది జనం నష్టపోయారు. అప్పుడు అయ్యో ఇది మనం ప్రత్యేకంగా అమ్మవారిని కలిపినందుకే ఈ ప్లేగు వ్యాధి మనకి ప్రబలింది, కాబట్టి యథాస్థానంలో మళ్ళీ అమ్మవారిని పెట్టేద్దామని చెప్పి ప్రత్యేకంగా మళ్ళీ యథాస్థానంలో అమ్మవారిని పెట్టేశారు. అప్పటి నుంచి కూడా ఈ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం అలా ఇంచులుగా కూడా అమ్మవారిని చాలా గొప్పగా అత్యద్భుతంగా కూడా దేవస్థానం అంతా కూడా ఉంటుంది. అలాగే మనకి దోసా హాస్పిటల్ అని చెప్పి ప్రత్యేకంగా ఉంది. ఆ దోసా హాస్పిటల్కి ఊరితో ఉన్నవాళ్ళు నిండు చూడాలి, అమ్మవారిని దర్శించుకుని నాకు ఏ ఇబ్బంది లేకుండా సకాలంలో నేను ఈ ప్రసవం అంతా కూడా జరిగితే అమ్మవారికి తీర్చుకుంటానని చెప్పి పురుటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా అమ్మవారిని దర్శించుకుని వాటి వెళ్తాను. వాడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అమ్మవారిని కాపాడుతూ చెప్పి ఇక్కడ
అలాగే పెళ్లి కాని వారు, అలాగే విద్యలో వెనకబడిన వారు, అలాగే ఏ ఇబ్బంది ఉన్నా కూడా అమ్మవారు తీరుస్తారని చెప్పి వీసా రాని వాళ్ళకి కూడా ఆ వీసాలు వచ్చేటట్టుగా కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి మొక్కుకుని ఆ మొక్కులు తీర్చుకుని ప్రతి వాళ్ళు కూడా వెళుతున్నారు. అలాగే అమ్మవారికి మార్గశిర మాసం చాలా గొప్పది. మార్గశిర మాసంలోనే ఆ ముసలాముడికి పత్రంలో కనిపించడము, అమ్మవారిని ప్రతిష్ఠ చేయడము, అది చేసిన రోజు కూడా లక్ష్మీవారం కాబట్టి అమ్మవారికి మార్గశిర మాసము లక్ష్మీవారము చాలా ప్రీతి. అలాగే లక్ష్మీదేవికి క్షీరసాగర కన్య కాబట్టి అమ్మవారి కూడా ఆ పాల ప్యాకెట్లు తెచ్చి అమ్మవారిని అభిషేకించి ప్రత్యేకంగా జరుపుకుంటూ అమ్మవారి వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకుంటూ ఉంటారు. కాబట్టి ఏంటంటే అమ్మవారికి క్షీరం ఇష్టం కాబట్టి అమ్మవారికి క్షీరాభిషేకము, అలాగే దేవస్థానంలో ఈ దేవస్థానం అంతా కూడా గవర్నమెంట్ ఆధీనంలోకి వచ్చిన తర్వాత ఇదంతా కూడా నడపాలంటే మరి ప్రత్యేకంగా భక్తుల దగ్గర నుంచి టికెట్ల రూపేలా కానీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా దానికి కూడా ప్రత్యేకంగా ఈ పూజలు పురస్కారాలు ఇవన్నీ కూడా ప్రవేశపెట్టారు. అలాగే ప్రతిరోజు కూడా ఉదయం మధ్యాహ్నం సాయంకాలం పంచామృతాభిషేకం జరుగుతుంది. అది కూడా ఆర్థిక సేవ. 1,100 రూపాయలు కట్టి పంచామృతాభిషేకం, అలాగే మధ్యాహ్నం 11 మంది పంచామృతాభిషేకం, అలాగే సాయంకాలం 6 గంటలకు కూడా పంచామృతాభిషేకం కూడా ప్రవేశపెట్టారు. అలాగే ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి క్షీరాభిషేకం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. అది కూడా ఆర్థిక సేవ. అలాగే ప్రతి మంగళవారం కూడా స్వర్ణ పుష్పార్చన, అది కూడా భక్తులు ప్రత్యేకంగా విరాళాల కింద ఆ స్వర్ణ పుష్పాలన్నీ కూడా సమర్పించారు. అది కూడా ఒక సేవ, అది కూడా ఆర్థిక సేవే. ఇలాంటివన్నీ కూడా అమ్మవారి దేవాలయంలో జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా భక్తులు చేయించుకుని మార్గశిర మాసంలో భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తులకి ప్రతి అమ్మవారి యొక్క దర్శనం శీఘ్రంగా అవ్వాలని చెప్పి మా ఈవో గారు అధికారి వారు ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తాగునీరు కానీ పైన ఇబ్బంది లేకుండా వాళ్ళకి చెందాల్సి కానీ ఇవన్నీ కూడా మార్గశిర మాసంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి ఏమైనా భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పాత్రలవుతారని చెప్పి కోరుకుంటున్నారు. లక్ష్మీనారాయణ శ్రీ వెంకటనాథ శ్రీ ఇగోండి చూస్తున్నారు కదా, రాట అండి. అమ్మవారి ఈ మార్గశిర మాసంలో రాట వేసి కార్యక్రమం స్టార్ట్ చేస్తారండి. ఈ శ్రీమతి కె శోభారాణి గారు ఉప కమిషనరు, కార్యనిర్వాహక అధికారి అండి. ఇక్కడ ఆది పంతులు గారు పెద్దలు అందరూ కలిపేసి గుడి తాలూకా మా ధర్మక మండలం అందరూ కలిపి చేస్తారండి. ధన్యవాదాలండి. ఖచ్చితంగా నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి. గుడ్ ఫీడింగ్కి చాలా పర్మిషన్ చాలా కష్టమైందండి. లక్కీగా మనకు అదృష్టం దక్కింది. అమ్మవారిని దర్శించుకున్నాము. మీరు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూసారు కదా, తల్లిని దర్శించుకున్నారు కదా, తల్లి సంబంధి విషయాలను తెలుసుకున్నారు కదండి. అయితే అడ్రస్ నేను వైజాగ్ కాంప్లెక్స్ నుంచి 7 కిలోమీటర్ల దూరం అండి, 7-6 కిలోమీటర్లు వస్తుంది. టౌన్ కొత్త రోడ్ అండి. అలా రావాలి అడ్రస్. నేను స్టార్టింగ్ డాబా గార్డెన్ నుంచి అడ్రస్ మొత్తం ఇచ్చానండి, పేర్లతో సహా ఇచ్చాను. బళ్ళ మీద కాల్ వచ్చిన అలా వచ్చేయండి. బస్సులు అనుకున్న వాళ్ళు కాంప్లెక్స్ దగ్గర దిగి అక్కడి నుంచి 7 కిలోమీటర్ల దూరం టౌన్ కొత్త రోడ్ అడిగితే ఆటోలు బస్సులు అన్నీ ఉన్నాయండి. ఇష్టం వచ్చి అమ్మవారిని దర్శించుకోవచ్చు. 4 వారాల లక్షవారాలు కూడా ఫ్రీ సర్వీసులు ఏర్పాటు చేశారండి. ఆర్టీసీకి సంబంధించినవి. దూర ప్రాంతాల్లో అందరికీ కూడా ఛార్జీలు కూడా ఫ్రీ అండి. మీరు కూడా వచ్చి దర్శించుకొని మీ కోరికలు తెలియజేసి తీర్చే భాగాన్ని అమ్మవారు తీరుస్తారండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ చూస్తున్నాను, ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చెయ్యండి. థ్యాంక్ యూ వెరీ మచ్.